ఎవరైతే పోలీస్ అధికారులు కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడవాలి తప్పితే లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు పావులుగా వారి రాజకీయాల్లో మీరు ఉపయోగపడదామని అనుకుంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతే ఖచ్చితంగా రేపన్న నాడు మాత్రం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బాలుని 4 కొట్టాం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 కేసులు అక్రమంగా బనాయించి ఇబ్బంది పెట్టామని చెప్పి ఓ పైశాచిక ఆనందం పొందొచ్చేమో. కానీ బాలుని మీరు కొట్టినటువంటి దెబ్బలు నిన్ననో మొన్ననో లేకపోతే ఈవేళ రేపటికో బహుశా ఆ దెబ్బ తాలూకా నొప్పి బాలుకి తగ్గుతుంది. కానీ రేపొకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడైతే కాకి చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నటువంటి ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా ఉన్నా, దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం.